ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ. దేవా, మరలా తిరిగి నాయన ఈ యొక్క మండలకాల ఆరాధన కార్యక్రమంలో తండ్రి మేము ప్రభు మిమ్మల్ని గనపరిచినట్లు కృప చేయండి. ప్రభు యొక్క ఆరాధన అంతటలో మీరు మహిమ పొందండి. ఆద్యంతము తోడుగా ఉండండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 183వ కీర్తన. సిలువను మోసితివా నా కొరకై కలువరి మెట్టపైకి కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. సిలువను మోసితివా నా కొరకై కలువరి మెట్టపైకి, సిలువనాయాత్మలో బలు మరుతలపగా దాలిమి లేదాయెను. హాయి జాలికి మారుగా నేనేమి సేయుదు, ప్రేమను మరువజాలా. సిలువను మోసితివా నా కొరకై కలువరి మెట్టపైకి, ఘోరమైన భారమైన సిలువ ధరించి భుజముపైని నా దురితమల్పాపను కరుణ చేజను దించి మరణము నొందితివా. సిలువను మోసితివా నా కొరకై కలువరి మెట్టపైకి, కలువరి మెట్టపై కాలు సేతులెల్లా చీలలతో గ్రుచ్చి పట్టి, యా సిలువకు కోటగా విలువైన నీమెని రక్తము ప్రవహించెనా. సిలువను మోసితివా నా కొరకై కలువరి మెట్టపైకి, మెట్టపైన నిన్ను పెట్టిన బాధనే బట్టి తలంపగను. ఆహా పట్టైన నీ ప్రేమ నేటుల మరతును, కష్టముల్ కలిగినను. సిలువను మోసితివా నా కొరకై కలువరి మెట్టపైకి, పంచగాయములను నుంచి ఆత్మలోన నుంచి తలంపగను. హానా మించిన దురితము ద్రోంచిన నించిర క్షింపవచ్చెను భూమికి. సిలువను మోసితివా నా కొరకై కలువరి మెట్టపైకి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు
సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరం అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 53వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మొదటి వచనం ప్రారంభం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లు నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించిన గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించెను, ఇశ్రాయేలు సంతోషించెను. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మరి యొక్క లెంటు కాలము లేక మండల కాలములో 21వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి 30వ వచనం వరకు మనకి ఇవ్వబడింది. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దయచేసి మీరు ఈ 14వ వచనం నుండి 30వ వచనం వరకు కూడా జాగ్రత్తగా తర్వాత చదవాలని ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం ప్రారంభం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చెప్పిన వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలాంతులు తీసుకునిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగుననే 2 తీసుకునిన వాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకునిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకునిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పారు. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకునిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయవాడవు, చల్లని చోట పంట కూర్చుకున్నవాడువునైనా కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో ఇది నీవు తీసుకొనమని చెప్పాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, నీవిచ్చిన వాక్యాన్ని చదివినటువంటి నాయనా విశ్వాసులను దీవించండి.
నీ దాసుని తండ్రి మరుగుపరచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, విశ్వాసులారా, మండలకాల ధ్యాన కూడికలు 21వ దినం ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నటువంటి మీ కుటుంబాలకు యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? మంచిదండి. ఒకరి కొరకు ఒకరు కలిసి ప్రార్థన చేసుకుందాం. దినాలు చెడ్డవి, భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలు, ఈ రాకడ దినాలు, ఈ 3 మాటలు కూడా నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 దినాలు కూడా సిలువ యాత్రలో కలిసి ప్రయాణం చేయటానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నా. ప్రియులారా, ఈవేళ మనకు ఈ 21వ ధ్యానము కొరకు ఇవ్వబడినటువంటి అంశాన్ని మీ నోటితో చెప్పడానికి ఇష్టపడుతున్నారా? మంచిదండి. గాడ్ బ్లెస్ యూ. వివేకము అనే మంచి టాపిక్ ఈవేళ ఇవ్వబడింది. ఈ వివేకము అనే మాటకు కొద్దిపాటి తెలిసిన అర్థాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బుద్ధి అని, తెలివి అని, పదిలము అనే మాట ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అలాగనే ఇంగ్లీష్లో ఒక మాట వ్రాయబడింది చక్కగా. ద ఫ్రీడమ్ టు డిసైడ్ వాట్ షుడ్ బి డన్ ఇన్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్. వివేకానికి మన ఒక సంపూర్ణమైనటువంటి పదాన్ని పెద్దలు ఇక్కడ వాడారు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క వివేకము అనే యొక్క అంశం మీకు నేను మొదటిగా పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగము కదా. ఈ యొక్క వాక్య భాగాల్లో 3 విధాలు అయినటువంటి తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తులు, 3 రకాలు తలాంతులు ఇచ్చినటువంటి ఆ యొక్క దాసుడు మనకి యజమాని కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ యజమాని దేశాంతరము వెళ్ళి మరలా తిరిగి వచ్చి తన దాసులను పిలిచినప్పుడు ఈ 3 కూడా ఆ యజమాని దగ్గరకు హాజరు కావలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో ఆ యజమాని ఆ 3 రకాలు తలాంతులు ఇచ్చినటువంటి ఆ దాసుల దగ్గర నుండి ఆయన చూచినటువంటి వారి దగ్గర నుండి మరలా తీసుకునిచున్నటువంటి ఆ తలాంతులు ఏ రూపాల్లో ఉన్నాయో ఈవేళ ఇక్కడ ఆలోచన చేయబడుతూ ఉన్నది. అంశానికి వచ్చినప్పుడు వివేకము అని చెప్తూ ఉంటున్నప్పుడు దానికి ఆపోజిట్ వర్డ్ చెప్పండి. అవివేకము. ప్రతి దానికి కూడా వ్యతిరేక పదాలు ఉన్నాయి. ఈవేళ మన యొక్క టాపిక్ ఆర్ ద సబ్జెక్ట్ చూస్తూ ఉంటున్నప్పుడు వివేకము అనగా అవివేకము అనే మాట కనిపిస్తూ ఉన్నది. వివేకము కలిగినటువంటి స్త్రీ పురుషులు ఉన్నారు, అవివేకము కలిగిన స్త్రీ పురుషులు కూడా ఉన్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లోకములో ఉన్న తన ప్రియ బిడ్డలైన కుమారులు కుమార్తెలు వివేకవంతులుగా ఉండాలని మన తండ్రి అయిన దేవుడు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులారా. కానీ తన ఇష్టతను ఎరిగినటువంటి బిడ్డలముగా ఉండి కూడా
ఆయనకు ఇష్టము లేనటువంటి అవివేక మార్గాల్లో ఒక్కొక్క పర్యాయము మనం నడుచుకుంటూ ఉన్నాం. దాని వలన దుష్ఫలితాలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఈవేళ దేవుని ఎడల ఎక్కడ యజమాని ఇచ్చినటువంటి తలాంతుల విషయాల్లో వివేకము కలిగిన వారు అక్కడ ఆ లాభాన్ని వారు పొందుకున్నారు. అవివేక హృదయముతో ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నవి కూడా వదులుకున్నట్లుగా నేను పరిచయం చేస్తున్నాను. అందుకనే ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, మరి చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఈవేళ మనం సంకీర్తన 53వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ 53వ సంకీర్తన ఒక్కసారి మనం మొదటి వచనాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 2వ వచనం చదవండి. వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని అంటే ఇట్స్ ఎ డౌట్. దేవుని యొక్క మనస్సులో మానవుల ఎడల ఏ ఉద్దేశ్యం ఉందంటే దేర్ ఇస్ సమ్ డౌట్. అసలు వివేకము కలిగినటువంటి మనుష్యులు నరులు ఉన్నారా? ఆ ఉద్దేశ్యము చేత ఆకాశము నుండి చూచే నరులను పరిశీలించాను. అవును ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క దృష్టిలో వివేకులను అవివేకులను కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకనే వివేకము కొరకు సామెతల గ్రంథములో 5వ అధ్యాయములో మొదటి వచనములో ఒకవేళ దేవుడు ఆశించినటువంటి వివేకాన్ని తన ప్రియులైన పిల్లలు కలిగి ఉంటే వారు చేయవలసినటువంటి పని ఏమిటి అని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు వాక్యం అంటుంది, సామెతల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరచి మీరు కూడా నేను చెప్పేటప్పుడు చదువుతూ ఉండండి. వివేకము గలవాడు నా బోధకు చెవియొగ్గును. ఏం చేస్తారండి వివేకము కలిగిన వారు? దేవుని యొక్క బోధలకు చెవియొగ్గాలి. అది మనం చేయవలసినటువంటి పని. 2వ మాట అంటాడు సామెతల గ్రంథములో 11వ అధ్యాయములో 12వ వచనములో, వివేకి అయిన వాడు ఎలాగూ ఉంటాడు అంటే మౌనిగా ఉంటాడు. ఏమండి, వివేకము కలిగిన వాడు ఎలాగుంటాడట? మౌనముగా ఉంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి దానికి ఒకవేళ వ్యతిరేక పదాన్ని ఆలోచన చేస్తే అవివేకి అయిన వాడు ఎలాగుంటాడు? డబ్బాలో గులకరాళ్ళు వేసి గలగల్లాడిస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాగే ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడు మాట్లాడుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎక్కడ మాట్లాడుతున్నాడో సమయము సందర్భము లేక ఒక మాటలో చెప్పాలంటే చాటర్ బాక్స్ అంటారు. ఏమండి, ఎవరి పనిది? అవివేకి అయిన వాడు. కానీ వివేకి అయిన వాడు ఎలాగుంటాడు? మౌనంగా ఉంటాడు, బోధనకు చెవి ఎగ్గుతూ ఉంటాడు అని ప్రభు యొక్క వాక్యం. అంత మట్టుకే కాదు కానీ వివేకి అయినటువంటి వాడు ఎలాగూ ఉంటాడు? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు వివేకులు అందరూ, ఒక్కరు కాదట, ఎవరు వివేకము కలిగి ఉంటే వారు అందరూ ఎలాగుంటారట? తెలివి కలిగి పని జరుపుకొందురు. వివేకము కలిగినటువంటి వాడు, వివేకము కలిగిన వారు అందరూ తమ తమ యొక్క బాధ్యతలు వారు నిర్వర్తించుకుంటూ ఉంటారు. నో డిలే, నో పోస్ట్ పోన్మెంట్. అవివేకులైన వారు ఏం చేస్తారంటే ఆ పనిని ప్రక్కన పెట్టి చొప్పదంటూ కబుర్లు చెప్పుకుంటూ, ఏమండి,
అది దేనికి పనికిరానేటువంటి పరిస్థితుల్లో వారు ఏం చేస్తారు, కాలాన్ని గడుపుతూ ఉంటారు. అందుకనే అవివేకులు అన్నారు. వీరిని వివేకులు అని చెప్పబడుచున్నట్లుగా చూస్తా ఉన్నాం. సామెతలు గ్రంథములో 14వ అధ్యాయములో 15వ వచనములో చూస్తే, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకొనెను. తనకు తాను తన జీవితాన్ని తాను పరిశీలన చేసుకుంటూ, నేను చేసే దాంట్లో ఏ మంచి ఉంది, ఏ చెడు ఉంది, ఏది జ్ఞాన సంపదతో ఉన్నది, ఏది అజ్ఞానముతో ఉన్నది అని తన నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడటండి. ఎవరు? వివేకి అయినటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు శిష్యులకు ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో నేను మిమ్మలను లోకములోనికి పంపిస్తున్నాను. అందరూ విశ్వాసులే అనుకుంటారేమో, మీరు జాగ్రత్త, పొరబడుతూ ఉన్నారు. అన్ని గొర్రెలే అనుకుంటారేమో, అన్ని సాధు స్వభావము కలిగినటువంటివి, అందరూ వివేకము కలిగిన వారే అనుకుంటారేమో. కానీ గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్లు ఉంటే జాగ్రత్త, మీరు రక్తం తాగేస్తాయి, మిమ్మలను చీల్చుకుని తినేస్తాయి. పైకి చాలా సాఫ్ట్గా, స్మూత్గా, రెస్పెక్టబుల్గా, డిగ్నిఫైడ్గా కనిపిస్తారు, కానీ ప్రాణాలు తోడేస్తారని ఆయన ఒక చక్కటి మాట స్మూత్గా చెబుతూ ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాము వలె వివేకము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ పాము అన్నది ఒకవేళ సాతాను అనుకుంటామేమో, కానీ ఆ పాముకున్నటువంటి వివేకం దేనికి లేదండి. దాన్ని కొట్టడానికి కర్ర పెట్టుకుని నీవే వైపుకు వెళుతున్నప్పటికీ కూడా అది చాలా షార్ప్గా అది నీ వైపుకు టెస్ట్ అవుతూ ఉంటుంది. ఏ వైపు నుంచి ప్రమాదం పొంచి ఉందో ఆ వైపుకు తాను గమనించుకుంటూ ఉంటుంది. అటువంటి పాము అంటే మనస్సు, అంటే కాటు వేసే మనస్సు, లేకుంటే విషం చిందించే మనస్సు ఉండమని కాదు. దానికి ఉన్నటువంటి వివేకము శత్రువుని కనిపెట్టుకుంటుంది. కాబట్టి అటువంటి వివేకమే మాత్రమే కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తూ, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, మీరు వివేకులయ్యి ఉండి సంతోషముతో అవివేకులను మీరు సహిస్తూ ఉండాలి. సామెతలు 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలు సంపాదించుకుంటాడు అని దేవుని యొక్క వాక్యం. అందుకని ఇక్కడ రాజుల 1వ గ్రంథం 3వ అధ్యాయములో గిబియోనులో బలులు అర్పించడానికి సొలొమోను వెళ్ళినప్పుడు దేవుడు తనతో ప్రత్యక్షమై నీకేం కావాలి అంటున్నప్పుడు షార్ట్ గా మాట్లాడుకుంటే, నాకు వివేకము కలిగిన మనస్సు కలుగు చేయమంటాడు. ప్రియులారా, ఈ రాజ్యాన్ని పరిపాలించటానికి నాకు వివేకము గల హృదయాన్ని నాకు ఇవ్వు అంటాడు. అది దేవుడు ఇచ్చిన తర్వాత 9వ వచనములో ఆయన మంచి చెడ్డలు వివేచించి ఆయన జనులకు న్యాయము తీర్చెను అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనంలో వివేకులు ఎలాగుంటారో తెలుసా? జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటారు. ఇవన్నీ రిపీట్ చేయటానికి టైం ఇస్ షార్ట్. కాబట్టి వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటారట. ఒక మాటని ఈవేళ క్రొత్తగా జ్ఞాపకం చేస్తాను, పాత మాటే. ఇక్కడ సామెతలు 11:22లో సొలొమోను భక్తుడు స్త్రీ కొరకు ఎందుకు అక్కడ పరిస్థితులను బట్టి మాట వ్రాసాడో మనకైతే తెలియదు, కానీ వివేకము లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది అంటాడు. చూసారా, దానికి అక్కడ ఆ బంగారానికి కమ్మికి విలువ లేకుండా పోతుంది. ఎప్పుడు? పందికి ఆ ముక్కుకు అది తగిలించినప్పుడు. ఎందుకంటే ఆ విలువైనటువంటి ఆ ముక్కు కమ్మి తగిలించిన బురదలో దొరులుతూ ఉంటారు. నేనంటాను ఈవేళ ప్రార్థనాపూర్వకముగా స్త్రీయే కాదండి, స్త్రీ పురుషులు కూడా, వివేకము లేని స్త్రీలు పురుషులు ఉన్నారు.
అటువంటి వారము ఉంటే స్త్రీ పురుషులు కలిసే ఈ ఉపమానానికి తగిన వారమని జ్ఞాపకం నేను చేస్తున్నా. వివేకము అనేది ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తే సందర్భానుసారముగా మనం ఉండాలి. అంటే ప్రక్కోడి మీదకి నెట్టేసి తప్పుకునేది వివేకము కాదండి. ప్రక్కోడికి గాయము కలుగకుండా నువ్వు వ్యవహరించటమే వివేకమని నేను జ్ఞాపకం చేస్తూ, ఓ తండ్రికి 2 బిడ్డలు ఉంటే ఇక్కడ ఆ ఇంటి పెత్తనాన్ని ఇవ్వటానికి 2 కొడుకులను పిలిచి అంటాడంట, అయ్యా ఇదిగో నేను పరీక్ష పెడుతూ ఉన్నాను, ఇద్దరికి చెరుకొక రూపాయి ఇస్తాను, ఈ రూపాయి తీసుకువెళ్ళి బజార్లో సరుకులు కొని మీరు తీసుకువచ్చి ఇల్లంతా ఎవరు నింపుతారో వారికి నేను ఈ యొక్క మెయింటెనెన్స్ ఇస్తాను అని చెప్పినప్పుడు చివరికి ఒప్పుకున్నారు. ఆలోచించారు. ఓ కుమారుడు వెళ్ళాడు, ఒక బండి గడ్డి తెచ్చాడు, ఇల్లంతా నింపాడు, కానీ కొన్ని గదులు ఇంకా మిగిలిపోయాయి. కానీ ఇంకో కుమారుడు ఉన్నాడు, ఆ రూపాయితో క్యాండిల్స్ కొన్నాడు, క్రొవ్వొత్తులు కొని ప్రతి గదిలో కూడా వాటిని వెలిగించినప్పుడు ఆ క్రొవ్వొత్తి ద్వారా ఇల్లంతా గదులన్నీ కూడా వెలుగుతో నింపబడినప్పుడు తండ్రి తన యొక్క వివేకాన్ని గుర్తెరిగి ఆ ఇంటి యొక్క పెత్తనాన్ని లెక్క మెయింటెనెన్స్ ఇచ్చాడు అని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియులారా. అయితే ఈ వేళ సబ్జెక్టులో వివేకము ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ మనుష్యుడు దేశాంతరం ప్రయాణమే దోస్తులను పిలిచి తన ఆస్తిని అనగా తమ యొక్క తలాంతులు ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఎవరిని సామర్థ్యము చెప్పిన వారికి ఇచ్చాను. ఇక్కడ ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు. ఆ యొక్క యజమాని దేశాంతరము వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు వారి కబురు చేస్తే 5 తలాంతులు వాడు అక్కడ అంటూ ఉన్నాడు, అయ్యా నాకు 5 తలాంతులు ఇచ్చా, ఇదిగో మరలా వాటిని 5 తలాంతులు సంపాదించాను. 2 తలాంతులు వాడు, అయ్యా నాకు 2 తలాంతులు ఇచ్చా, మరి 2 తలాంతులు సంపాదించాను అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వారిని ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి నేను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను. వాళ్ళిద్దరి యొక్క ప్రోగ్రెస్ను చూసి, డెవలప్మెంట్ని చూసి. కానీ 1 తీసుకున్నటువంటి ఈ వ్యక్తి తాను ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 24వ వచనములో, అయ్యా నీవు నాకు 1 తలాంతు ఇచ్చావు, నీవు విత్తని చోట కోయేవాడవును, చల్లని చోట పంట కూర్చుకునేవాడవైన కఠినుడు అని నేను ఎరుగుదును, కాబట్టి భయపడ్డాను, నీ తలాంతు భూమిలో దాచిపెట్టాను, తీసుకో, నువ్వు ఎప్పుడొస్తావో ఏమడుగుతావో నాకు తెలియదని ఇలాగొచ్చేస్తాను. అవును ప్రియులారా, ఈవేళ వివేకము కొరకే మనం ఆలోచన చేస్తూ ముగిస్తూ ఉంటుండగా ఇక్కడ ఈ 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి యజమానిని దూషిస్తూ అతడు అంటాడు, ఇదిగో నువ్వు ఎప్పుడు వస్తావో ఎప్పుడు అడుగుతావో నాకు తెలియదు, కాబట్టి విత్తని చోట కోయేవాడవు, చల్లని చోట పంట కూర్చుకున్నాడు వాడైన కఠినుడు అని నేను ఎరుగుదురు గనుక అని అతడు తోలనాడుతూ ఉన్నాడు గనుక 26వ వచనంలో అంటాడు యజమాని వారిని చూచి, సోమరవైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయేవాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడనని నీవు ఎరుగుదువా? అలాగైతే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచి నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందును అని చెప్పాడట. అవును ప్రియులారా, అప్పుడు అంటున్నాడు, అతని దగ్గర నుండి తీసుకుని కలిగిన వారికి ఇచ్చి, లేని వాని యొద్ద నుండట అది కలిగిన వానికి ఇవ్వబడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ, ఆ పనిష్మెంట్ ఏంటంటే 30వ వచనంలో అంటాడు, ఆ దాసుని వెలుపలి చీకటిలోకి త్రోసివేయడి, అక్కడ ఏడుపు పండ్లు, అక్కడ పండ్లు కొరుకుటయు ఉండును. అవును, ఎబిలిటీస్, సామర్థ్యత, ఎవరి సామర్థ్యతను బట్టి వారికి 5, 2, 1 ఇచ్చారు. వారు వాటిని వృద్ధి చేశారు. కానీ 1 తీసుకున్నవాడు అతడు వృద్ధి చేయలేకపోవటానికి కారణం అతడు అవివేకి. వారిద్దరు వివేకము కలిగి ఉన్నారు కనుక వారి తలాంతులు 5కి 5, 2కు 2 వచ్చాయి కాబట్ట వాటి మీద అధికారాన్ని ఇచ్చి వారి సంతోషములో పాలు పంచుకున్నాడు. కానీ
అవివేకగా ఉన్న మూడవ రకము, ఒక తలాంతు తీసుకొని దాచి దూషించినటువంటి వ్యక్తి వెలుపల చీకటిలో అతడు పడత్రోయబడ్డాడు. కాబట్టి మన జీవితాలు యేసయ్య ఆయన తిరిగి మరలా రెండవ రాకడలో రాబోతున్నాడు. మనం సిద్ధపడకపోతే, దేవుడిచ్చిన ఆ యొక్క తలాంతులు దేవుని యొక్క సన్నిధులు ప్రార్థనలు వృద్ధి చేయకపోతే మనమును కూడా వెలుపటి చీకటిలో మనం పడవేయబడతాం. పండ్లు కొరుకుట భయంకర పరిస్థితిలో ఉంటాయి. కనుక ఈవేళ అంశము వివేకము. కాబట్టి నరుడు వివేకము కలిగి ప్రవర్తించాలి, జీవించాలి. అలాగ జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెడగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీవిచ్చిన వాక్యము దీవించండి నాయన, ఆశీర్వదించండి. వివేకము కలిగి జీవించటం నేర్పించాడు. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి. చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. అనేక మంది మరల జలుబు జ్వరాలతో ఉన్నారు, వారిని స్వస్థపరచండి నాయన. ఓపెన్ హార్ట్ సర్జరీ అయినటువంటి వారిని స్వస్థపరచండి. యాంజియోగ్రామ్ చేస్తున్న వారిని స్వస్థపరచండి. ఇంకా మాటలు రానిటువంటి బిడ్డలు మాట్లాడటానికి కృపొచ్చండి. దినాశీర్వాదాలతో నింపండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలో రీత్యాక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ యొక్క మండల కాల ధ్యాన కుట్యాలు ఆరాధిస్తున్న కుటుంబాలకు తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా, అక్షయ భాగ్యమునియా, మోక్షంబు చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపితివయ్యా.